క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1 అధ్యాయము 23, 24 వచనాలు. మార్కు సువార్త 1 అధ్యాయము 23, 24 వచనాలు. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్ర ఆత్మ బట్టిన మనుషుడొకడుండెను. వాడు, వద్దు, నజరేయుడగు యేసు, నీతో మాకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశారు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినము యేసు ప్రభువు వారు సినగోగులో ప్రవేశించి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రచురించటం చూచాం. శాస్త్రుల వలె కాక అధికారముతో ఆయన బోధించటం చూచాం. ఆయన బోధకు అక్కడున్నవారు ఆశ్చర్యపడటం కూడా మనం చూచాం. ఆ తర్వాత ఆ సమాజ మందిరంలోనే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు యేసు ప్రభు వారి మాట విని వెంటనే కేకలు వేయటం ప్రారంభించారు. జీవగ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుని కుమారులు లోకం మీద ఉన్న స్త్రీల మీద ఇష్టము కలిగి వారితో పోయినారు అన్న ఆ ఒక్క సందర్భం తప్పితే పాత నిబంధన గ్రంథంలో మనకెక్కడ దెయ్యము పట్టిన వారు లేదా అపవిత్ర ఆత్మ పట్టిన వారు ఎక్కడ కనిపించరు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో సువార్తలను వదిలేస్తే అపోస్తలుల కార్యగ్రంథంలో 2 సందర్భాల్లో చూస్తాం దెయ్యం పట్టిన వారిని. 16వ అధ్యాయము 16-18 వచనాల్లోను, అలాగే 19వ అధ్యాయము 13-16 వచనాల్లో ఆ 2 చోట్లే దెయ్యం పట్టిన వారిని మనం చూస్తాం. కానీ సువార్తల్లోకి వచ్చేసరికి విస్తృతంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో కనిపిస్తారు. అలాగే మార్కు సువార్త ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1వ అధ్యాయంలోను, 5వ అధ్యాయంలోను, 9వ అధ్యాయంలోను, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయంలోను, 8వ అధ్యాయంలోను, 8వ అధ్యాయంలోను, 9వ అధ్యాయంలోను, 13వ అధ్యాయంలోను ఈ అపవాది లేకపోతే దెయ్యములు పట్టిన వారు మనకి కనిపిస్తారు. ఇప్పుడు మనం చూచిన ఈ వాక్య భాగంలో ఈ దెయ్యములు పట్టినవాడు లేదా దెయ్యం పట్టినవాడు బిగ్గరగా కేకలు వేయటం మనం చూసి ఆ బిగ్గరగా కేకలు వేస్తూ వాడు అంటున్న మాటను మనం గమనించుకుంటే, మాతో నీకేమి లేదా నీతో మాకేమి అన్న మాటను మనం చూస్తాం. మాకు అంటే బహువచనం, మాకు అంటే బహువచనం. అంటే వాడు దెయ్యాల లేకపోతే భూమి మీద తోసివేయబడిన దెయ్యాలన్నిటి యొక్క రిప్రజెంటేటివ్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. మాతో నీకేమి పని, నీతో మాకేమి పని అని వీళ్ళందరూ అపవాది చేత తోసివేయబడిన ఫాలెన్ ఏంజల్స్ అంటారు, తోసివేయబడిన దేవదూతలు. వీరందరూ లోకంలో
మనుషులను పడుతూ వారిని పీడిస్తూ సమాధుల్లో వారిని దొర్లిస్తూ గాయపరుస్తూ అదొక పైచికానందం అంటారు కదా, వాటిని తీర్చుకుంటూ ఉంటాయి ఇవి దెయ్యం పట్టిన ఇవి. వీళ్ళు యేసు ప్రభు వారిని గుర్తిస్తున్నారు. గుర్తించకపోతే ఏం చేస్తారు? మరి వీళ్ళు పడిపోకముందు వీళ్ళు దేవదూతలే, వీరు దేవుణ్ణి సేవించిన వారే. మరి దేవుణ్ణి సేవించిన వారికి ఆయన కుమారుడు ఎవరో తెలీదా? అందుకే ఆయన కనిపించగానే నాతో మీకేమి పని అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ 2 పేర్లు యేసు ప్రభు వారికి వాడు వాడాడు. ఒకటి నజరేయుడైన యేసు, రెండోది దేవుని పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధుడు, ఈ 2 పదాలను వాడాడు. ఇక్కడ మనకు ఒక పదం లేకపోతే ఒక సామెత ఉంటుంది, చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టుగా నజరేయుడైన యేసు అంటే అక్కడ కించపరుస్తున్నాడు. ఎందుకంటే మెస్సయ నజరేతు అన్నది యూదులకు చాలా డౌన్ కాస్టెడ్, వెలివేయబడిన ప్రాంతం. అందులో నుంచి మెస్సయ రావటం అన్నది అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అందుకే యేసు ప్రభు వారేమో వాళ్ళకి తెలుసు, దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు వారు లోకరక్షకుడని మెస్సయ్యని ఖచ్చితంగా తెలుసు. కానీ ఆయన నజరేతులో నుంచి వచ్చాడు అన్న విషయాన్ని హైలైట్ చేస్తుంటారు. ఏంటంటే ఒక చిన్న హోప్, ఓ చిన్న ఆశ యేసు ప్రభు వారిని రిజెక్ట్ చేస్తే అది వాళ్ళకి సంతోషం. ఆ నజరేతు నుంచి వచ్చాడు యేసు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులు, నజరేతు నుంచా, అయినా మెస్సయ్య నజరేతు నుంచి ఎందుకు వస్తాడు అన్న ఒక ఆలోచన కలిగి యేసుని విసర్జించేస్తారు అన్న ఆలోచన వాళ్ళది. అందుకే నజరేయుడైన యేసు అని వెటకారంగా వాడైనా భయం పోదుగా. నజరేయుడైన యేసు అని తెలిసినా వాళ్ళకి సింహ స్వప్నం ఈయన ద్వారానే వాళ్ళకి నాశనం అన్న విషయం వాళ్ళకి బాగా వచ్చి, నువ్వెవడవో మాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు అని మన భాషలో మస్కా కొడుతున్నాడు. వాడు ఎన్ని మస్కాలు కొట్టినా దేవుని కుమారుడి చేతిలో ఈ దెయ్యములు సాతానికి అంతము ఉన్నది. దెయ్యం పట్టిన వారు యేసు నామాన్ని తెలిసిన వారు, కానీ మార్పు చెందటానికి వారికి అవకాశం లేదు. ఇక్కడ మనలో కూడా యేసు నామం తెలుసు కానీ నటిస్తున్నాం. కానీ మనకున్న అవకాశం ఏంటంటే మార్పు చెందటానికి. ఒక స్టేజ్ దాటితే అది కూడా ఉండదు అనుకోండి. సో ఉన్నప్పుడే ఆ మార్పులోనికి రావాలని మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.